హాయ్ అండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ సరిసమానంగా ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది పానీపూరియే కదండీ! సో, నేను అలా సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇలా పానీపూరి కిట్ చూసానండి. వెంటనే తీసేసుకున్నానండి. సో, ఇంటికొచ్చాక ట్రై చేశాను. సేమ్ వాడు వెనకాల ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడండి. ఇందులో చిప్స్, స్పైసీ పానీ అని, స్వీట్ పానీ అని 2 రకాల పౌడర్‌లు కూడా ఇస్తాడండి. సో, స్వీట్ పా స్వీట్ పౌడర్ వేసి వాటర్ వేస్తాము. సో, స్పైసీ పౌడర్ వేసి వాటర్ వేస్తామండి. 500 ml వాటర్ వేయాలటండి. సో, స్పైసీగా ఉన్న పౌడర్‌లో అయితే మాత్రం మరి 500 ml కదండి. కొంచెం 1 లీటర్ వాటర్ అయితే కలిపాను నేను. ఎందుకంటే కారం అంతలా తినలేం కాబట్టి. సో, నౌ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అందులో ఈ చిప్స్, పొటాటో చిప్స్‌లో ఉన్నాయి కదండి, ఇవి పానీపూరి చిప్స్. ఇవి వేయించుకుంటే సేమ్ బయట పానీపూరిలాగే అలా వచ్చాయండి. కొన్ని ప్లేసెస్‌లో అయితే దీన్ని గోలప్ప అంటారు. మరి మీ ప్లేస్‌లో పానీపూరిని ఏమంటారో కమెంట్‌లో తెలపండి. మర్చిపోకండి. సో, చూసారు కదండి, పూరీలు అయితే రెడీ అయిపోయాయి. వాటర్ కూడా రెడీ చేసేసుకున్నాం, పానీ కూడా. సో, ఇప్పుడు స్టఫ్. సో, నేను బఠానీ ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్ ఫస్ట్ ఫ్రై చేసేసుకుని అందులో బఠానీ స్టఫ్ వేసుకున్నాను. సో, మీలో ఎంతమందికి పొటాటో కర్రీ అంటే ఇష్టం ఉంటుంది, పానీపూరిలో ఆర్ బఠానీ చాట్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో కమెంట్లో తెలపండి. నాకైతే బఠానీ చాటే ఇష్టం అండి. అందుకే కొంచెం టైం పట్టినా సరే, ప్రాసెస్ పెద్ద అయినా సరే నేను బఠానీ చాటే చేసుకున్నానండి. చిన్న టిప్ అండి, మీకు బయట సేమ్ పానీపూరి లాగే రావాలంటే కొంచెం మీ చెమట యాడ్ చేయండి. ఊరికే జోక్ చేశానండి, కొడతారు ఇంట్లో వాళ్ళు. సో, ఇంట్లో ఇలా హైజీన్గా చేసుకోవడానికే ఈ పానీపూరి కిట్ తెచ్చుకున్నానండి. సో, ఫైనల్ అవుట్పుట్ ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.